ఏపీలో రాజకీయం చకచకా మారుతోంది. కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ తనదైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను టీడీపీ తీసుకుంది. ఎంతో కాలంగా ఒరుస్తూ వస్తున్న పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలను పూర్తి చేసింది. లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గత మహానాడులోని ఊహాగానాలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. కానీ ఈసారి మహానాడుకు ముందుగానే ఆ ప్రక్రియ పూర్తి చేశారు. దాంతో ఓ విధంగా పార్టీ బాధ్యతలు లోకేష్ చేతిలో పెట్టినట్లయింది. దీంతో ఈసారి మహానాడుకు లోకేష్ కొత్త బాధ్యతలతో అడుగు పెడతారు అంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పాల్గొనే తొలి మీటింగ్ ఇదే కాబోతోంది. ఆ విధంగా టీడీపీ మీద పూర్తి పట్టుని సాధించేందుకు కీలక సమావేశం లోకేష్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. మహానాడు తర్వాత జూన్ నెలలో టీడీపీ కూటమి 2 ఏళ్ల పాలన పూర్తవుతుంది. దాంతో మంత్రివర్గ విస్తరణ కూడా సరైన ముహూర్తం పెట్టుకుని చేస్తారంటున్నారు. పార్టీ పదవుల విషయంలో అనుసరించిన కూర్పుతోనే మంత్రివర్గ విస్తరణలోనూ మార్పులు చేస్తారంటున్నారు. ఎక్కువ మంది యువతకు పార్టీలో ప్రాధాన్యత కల్పించారు. దాంతో ఇదే తరహా వరుసలో ప్రభుత్వంలోనూ యువతకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు అంటున్నారు. అయితే ఇప్పటికే కూటమి మంత్రులతో మెజారిటీ కొత్తవారే ఉన్నారు. 1/2 డజన్ లోపే సీనియర్ మంత్రులున్నారు. కానీ ఈసారి చేసే మార్పులతో కొత్తవారు అంటే ప్రభుత్వం గురించి మరింత ధాటిగా జనంలోకి తీసుకుని వెళ్లేవారినే తీసుకుంటారంటున్నారు. అదేవిధంగా మంత్రుల పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్లు జూనియర్లకు కూడా స్థానచలనం ఉంటుందంటున్నారు. టీడీపీ కమిటీలను చూసిన వారికైతే ఒక విషయం అర్థమైపోతోంది. పార్టీ పదవులైనా మంత్రి పదవులైనా కొత్త వారికే అవకాశాలుంటాయంటున్నారు. టీడీపీ మీద తనదైన ముద్రను బలంగా వేసిన లోకేష్ ప్రభుత్వంలో మార్పులు జరిగితే అక్కడ తన మార్కు చూపిస్తారు. అయితే మంత్రివర్గ విస్తరణ భారీ స్థాయిలో ఉంటుందా లేదా 3-4 పదవులతో భర్తీ చేసి అక్కడితో ముగిస్తారా అన్నదైతే తేలాల్సి ఉంది.